లేకపోతే ఏ ప్రాంతపు వారైనా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, అందరికీ ప్రభువు, అందరికీ ఉపకారి కనుక అందరికీ ఆయన ఉపకారం చేయటానికి ఈ లోకానికి శరీరధారి అయి వచ్చాడు. అందరికీ ప్రభు ఉన్న యేసు ప్రభు, అందరికీ ఉపకారి ఉన్న యేసు ప్రభు, అందరికీ మేలు చేయటానికి ఈ లోకానికి మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని ఏ ఆత్మ ఒప్పుకోదో ఆ ఆత్మ దేవునికి విరోధైన ఆత్మ అని 1 యోహాను పత్రికలో మనం చూస్తాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని ఏ ఆత్మ ఒప్పుకోదో, అంటే దేవుడు శరీరధారిగా వచ్చాడు ఈ లోకానికి, యేసుక్రీస్తు శరీరము దాల్చి ఈ లోకానికి వచ్చాడు అని ఎవరు ఒప్పుకోరో వారు క్రీస్తు విరోధులు అంటారు. ఎవరు ఏ విరోధులు అంటే దేవునికి విరోధులు అని అర్థం అన్నమాట. ఏ ఆత్మ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధమైన మనుషులు ఎవరో, దేవుని సంబంధము కాని మనుషులు ఎవరో, దేవుని సంబంధమైన ఆత్మ ఎవరో, దేవుని సంబంధము కాని ఆత్మ ఎవరో మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఎవరైతే ఒప్పుకోరో వారు దేవుని సంబంధులు కాదు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, ఆయనే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన నా కొరకు శరీరం దాల్చి వచ్చాడు, నా కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడు, నా కొరకు ఆయన ప్రాణం అర్పించాడు, నా కొరకు ఆయన చనిపోయి సజీవుడిగా తిరిగి లేచాడని ఎవరు ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులు. వారు ఎవరి సంబంధులు? దీన్ని బట్టి చూడడా ఒక వ్యక్తి దేవుని సంబంధి, ఒక వ్యక్తి దేవుని సంబంధి కాడు అని ఎలా చెప్పగలం? ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు కాదు అని అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, దేవుడి లోకానికి మనిషిగా వచ్చాడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయనే నా కొరకు ప్రాణం పెట్టాడు అని ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వారు దేవుని సంబంధులు. ఇప్పుడు మీకు ఈ పాయింట్ వచ్చి నేను 3 మాటలు చెప్తాను. ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు కాదు. ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు కాదు. నెంబర్ 1, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని ఎవరైతే ఒప్పుకోరో వారు దేవుని సంబంధులు కాదు. వారు ఎంతటి వారైనా, రాజకీయవేత్తలైనా, లక్షాధికారులైనా, భౌతికమైనటువంటి లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు గాంచిన వారైనా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, మానవుని కొరకై మానవుడు దాల్చి వచ్చాడు, ఆయనే నా కొరకు ప్రాణం అర్పించాడు, చనిపోయాడు, సజీవుడిగా లేచాడని ఏ వ్యక్తి అయితే ఒప్పుకోడో ఆ వ్యక్తి దేవుని సంబంధి కాడు. ఏ వ్యక్తి అయితే ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి దేవుని సంబంధి. ఇది మనం గ్రహించాలి. మొదటి స్టెప్ ఇది, ఇలా గమనించండి. 2వ స్టెప్ ఏంటంటే ఎవరు దేవుని సంబంధులు అని అంటే, రెండవది ఎవరు దేవుని సంబంధులు. మొదటిది ఎవరు? శరీరధారి వచ్చాడని ఎవరు ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఆయన అందరికీ ప్రభు అని, అందరికీ ఉపకారని, అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, అందరి కొరకు జన్మించిన వాడు. ఇంకొక మాట బైబిల్లో ఉంది, ప్రజలందరికీ కలగబోవు. ప్రజలందరికీ కలగబోవు. ప్రజలందరికీ కలగబోవు అంటే ప్రజలందరూ ఇప్పుడు మనకు కొంతమంది ఆటోలో తీసుకొని వస్తారు. ఉల్లిగడ్డలు ఇస్తాం, టమాటాలు ఇస్తాం,
దగ్గర కొట్టి తీసుకోండి, వెళ్ళిపో అని ఉంటాయి. కాబట్టి మీరు రావాలని వాళ్ళ ఆశ అంతే. అంటే ఇప్పుడు ఆ వీధి నెక్స్ట్ ఇంకొక వీధికి పోతారు అనమాట. నెక్స్ట్ ఇంకొక వీధికి పోతారు. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ అందరికి అవసరమే కదా, టమాటా అందరికి అవసరమే. అంటే అది అందరికి అవసరం. యేసు క్రీస్తు అందరికి అవసరం. ఆయన అందరికి ప్రభు. ఆయన అందరికి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ ప్రియారా కలగబోయే మహా సంతోషకరమైన రాత్రి వింటున్న సోదరుడా, నువ్వు దేవుని సంబంధివి కావు అని నీ అంతరాత్మ నీకేం చెప్తుందంటే, యేసు క్రీస్తును ఒప్పుకోనకపోతే, ఆయన నీ కొరకు రక్షకుడుగా వచ్చాడని, శరీరధారిగా వచ్చాడని, నీ కొరకు జన్మించాడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన ద్వారా నీకు పాప క్షమాపణ ఉన్నది, ఆయన ద్వారానే నీకు మోక్షం ఉన్నది, ఆయన ద్వారానే నీకు నిత్య జీవం ఉన్నది, ఆయన ద్వారానే నీకు శాంతి సమాధానం ఉన్నదని నువ్వు ఒప్పుకోనకపోతే నీవు దేవుని సంబంధివి కావు. రాత్రి వేళ వింటున్న సోదరుడా సోదరి, యేసు క్రీస్తు ప్రభు వారు ఒప్పుకొనని వ్యక్తి దేవుని సంబంధి కాడు. మూడవది ఏంటంటే, ఎవరు దేవుని సంబంధులు అని అంటే, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, దేవుని మాట వినేవారు దేవుని సంబంధులు. రెండవది, ఎవరైతే దేవుని మాటలు వింటారో, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు, సత్య సంబంధి కాని వాడు నా మాట విన్నాడు. 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అర్థమేంటి? ఇప్పుడు దేవుని సంబంధులు అంటే రెండవ తలంపు ఏంటంటే, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. అంటే ఏమిటి ఆ మాట? దేవుని వార్త, దేవుని మాట ఒక వ్యక్తి వింటున్నాడంటే అతను దేవుని సంబంధి. అతను వినటం లేదంటే దేవుని సంబంధి కాదు. కాబట్టి ఇక్కడ గమనించండి, మొదటి విషయము యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులు. రెండవది, ఆ దేవుని మాట ఎవరైతే వింటారో వారు దేవుని సంబంధులు. దేవుని మాట విన్నటువంటి వాడు దేవుని సంబంధి కాదు, దేవుని సంబంధి కాదు. మూడవది ఏంటంటే, నువ్వు శరీరధారి వచ్చాడని ఒప్పుకున్నట్లయితే నీవు దేవుని సంబంధివి. రెండవదిగా, దేవుని మాట నీవు లోబడినట్లయితే నువ్వు దేవుని సంబంధివి. మూడవదిగా, పాప సంబంధమైన ఆశలు, దురాశలు, లోక సంబంధమైనవి బైబిల్లో రాబడి ఉంది. దేవుడు ఒక మాట రాయించాడు, ఈ లోకమైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించబడి, ఎవరైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు. మీరు గమనించండి, లోకంలో ఉన్నదంతయు ఉంది బైబిల్లో. లోకములో ఉన్నదంతా ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు. కాబట్టి వీటిని ప్రేమించేవారు దేవుని సంబంధులు కాదు. పిల్లరా, వీటిని అనుసరించేవారు దేవుని సంబంధులు కాదు. ఎవరైతే ఈ దురాశలను, పిల్లరా శరీరాశలను, ఈ పాపాన్ని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని, బైబిల్ చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపములు క్షమించి పవిత్రులుగా చేయి. కనుక పిల్లారా, దేవుని ఎరిగిన బిడ్డలు, పాపము నుంచి విడుదల పొందిన వారు, దేవుని మాటకు లోబడేవారు, వారు దేవుని సంబంధులు అంటున్నారు. యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని విశ్వసించేవాడు, ఒప్పుకునేవాడు దేవుని సంబంధులు అంటున్నారు. ఒకవేళ నీ జీవితంలో ఈ రాత్రి ఈ అనుభవం లేకపోతే నువ్వు దేవుని సంబంధివి కావు. దేవుని సంబంధి కాని వాడు తన స్థితి, తన అంతం, తన జీవితం ఎలాంటిదంటే, దేవుని సంబంధి కాని వాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని సంబంధి కాని వాడు నిత్య జీవాన్ని చూడడు, పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేడు. దేవుని సంబంధి కాని వాడు ఇక సాతాను సంబంధి కనుక, లోక సంబంధి కనుక, ప్రకృతి సంబంధి కనుక, అతనికి దేవుని మాటకు లోబడే ఆ యొక్క స్వభావం లేదు కనుక, ఒప్పుకునే స్వభావం లేదు కనుక, పాపాన్ని విడిచిపెడదామనే స్వభావం లేదు కనుక అతను ఏ సంబంధి? ఒకవేళ రాత్రి నేటి వరకు నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకునే స్వభావంతో నీ ఉంటే, దేవుని మాటకు లోబడిన తత్వం నీలో ఉంటే,
దేవుని లోకానికి మనిషిగా వచ్చాడు అని ఒప్పుకునే స్వభావంలో లేకపోతే నీవు దేవుని సంబంధివి కావు. దేవుని సంబంధివి నువ్వు కాకపోతే నీ జీవితము ప్రియారా ఎంత భయంకరమైనదంటే నిత్య నరకము, అగ్ని గుండము. కాబట్టి అగ్ని ఆడదు, పురుగు చావదు. ప్రియ సోదరుడా సోదరి, ఇటు భయంకరమైనటువంటి నిత్య శిక్ష నుండి విడిపించడానికి రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు శరీరధారిగా వచ్చాడు. ఒప్పుకో, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన మాటకు లోబడు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే సత్య మార్గం జీవమై ఉన్నవాడు, ఆయనే ఈ లోకానికి మనిషిగా మారిన వాడు, ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు, చనిపోయి సజీవుడిగా లేచినటువంటి వాడు. కనుక ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మతము కాదు, ఒక మార్గం. యేసుక్రీస్తు అంటే ఒక కులము కాదు, ఒక జాతి కాదు. ఆయన సత్యము, ఆయన పిల్లరా జీవమై ఉంటున్నాడు. కాబట్టి జీవాధిపతి ఉంటున్నాడు. కనుక రాత్రి ఇట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా చెప్పండి, ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కనుక వింటున్న సోదరుడా సోదరి, ఇట్టి మాటలు వింటున్న నీవు నేడే ప్రభువుని అంగీకరించు. యేసు ప్రభు ఏ పాపము లేనటువంటి వాడు. ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించిన వాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయండి. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నుంచి వారు గొప్ప ఆత్మరక్షణ పొందదురు.